హాయ్ హాయ్, ఇదిగా దమ్ బిర్యానీ. ఈ రాత్రి కూడా బాగా అరవగా తిను. నాకొద్దు. నాకొద్దమ్మా, తిను. వద్దన్నానా? అసలు నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నేను తిన్నానో లేదో నీతో చెప్పానా? నేను బిర్యానీ ప్యాకెట్ తెమ్మని అడిగానా? ఇలా ఏదో ఓ సాకుతో నాతో మాట్లాడాలని ట్రై చేయకు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏదో పాప తిందో లేదని మానవత్వంతో బిర్యానీ తీసుకొస్తే సీల్ రాకాసులకి చిందులేస్తావా? ఏయ్, మాటలు మంచిగా రాని. రాకాసి గీకాసి అంటే నేను ఊరుకోను. మానవత్వం సాకుతో నీలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండే అమ్మాయిని ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. అసలు నీకేం తెలుసేంటి? పల్లెటూరు దాన్ని ఏం తెలియదు అనుకుంటున్నావేమో. సిటీలో జరిగే అన్యాయాల గురించి పేపర్లో చదివా, తేజ టీవీలో కూడా చూసా. నీ డబ్బా ఫేస్ కి అంత సినిమా లేదు. ఇదిగో మాటలు మంచిగా రాని, లేకపోతే ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారు? చూడండి అంకుల్, ఏదో రూమ్మేట్ కదా అని బిర్యానీ తెస్తే అది తినకుండా ఊరికే నా బ్రెయిన్ తింటుంది. ఈ పల్లెటూరు మొద్దు. ఫోన్లే వదిలేయమ్మా. రఘు, బిర్యానీ నాకు ఇచ్చే, దాని గురించి గొడవ పడకుండా నాకు తినడానికి నేను ఉన్నాను కదా. తీసుకోండి అంకుల్, ఎలాగూ ముందే డిసైడ్ అయ్యాను. ఏమని? ఆ అమ్మాయి తినకపోతే ఏ కుక్కకైనా పడేద్దామని. అంటే వీడు నన్ను కుక్క అన్నాడా? అంటే అన్నాళ్ళు ఇద్దరు బిర్యానీ ఫ్రీ కదా. ఉన్నావా? వీడొకటి మధ్యలోను. అవును, ఆ వనస్థలిపురం పోయిన పని ఏమైంది? నేను ఇలా వెళ్ళానా, అలా అమెరికా వెళ్ళిపోయా. మరి ఇప్పుడు ఎలాగా? అందుకే నేను కొత్త ఐడియాతో వచ్చాను. అది కనుక మనం చేస్తే డబ్బే డబ్బు. నువ్వు వెంటనే పైప్ లో వేస్తే ఉంటే నమ్ము. ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా. కొంచెం వివరంగా చెప్పయ్యా. ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందుకి మంచి డిమాండ్. అవును, తాగుబోతున్నాయాలందరూ అదే ఎక్కువ తాగుతారు. ఓకే, కాబట్టి ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు. ఆ ఫార్ములా నాకు తెలియదు కదా. నేను చెప్తాను కదా. ఎలాగా? ఏం లేదు, ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ ని కొని అందులో థమ్సప్ నీళ్లు నింపడమే. కస్టమర్స్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. అంత దాకా ఎందుకో, మన చిరకొట రోజుకో క్వార్టర్ కొనుక్కొని తాగేస్తాది. అంతేనంటావా? అంతేనయ్యా బాబు, నువ్వు ఆ పని మీద ఉండు. నేను వెళ్ళి కస్టమర్స్ ని ఎత్తుకొని వచ్చేస్తాను. డిస్కౌంట్ సేల్. 2 రోజుల నుంచి ఈ డ్రెస్ వేయాలంటే నా మీద నాకే అసహ్యం పడుతుంది. ఓ 2 డ్రెస్సులు తీసుకుంటే బాగుంటుంది కదా. హాయ్ మంగా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి, షాపింగ్ వచ్చావా? ఈ సేల్ కొందామా అని 2 అనుకుంటే 4 వచ్చాయి. పద మళ్ళీ షాపింగ్ చేద్దాం. పదక్క. అక్క, ఇంకో విషయం మాట్లాడాలి. జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. పద. బాయ్, 2 జ్యూస్ తీసుకురామా. అక్క పర్లేదు, చెప్పు. నేను ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. కంగ్రాట్స్, గుడ్ డెసిషన్. ఈ సిటీలో నన్ను నేను పోషించుకోవడానికైనా చెయ్యక తప్పదనిపిస్తోంది. తప్పులేదు, అసలు సినిమా వర్క్ అంటే అన్ని ప్రొఫెషన్స్ లాగే. నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే కొంతమంది చెడ్డ మనుషులు ఈ ఫీల్డ్ లో ఉండటం వల్ల సినిమా ఫీల్డ్ కే చెడ్డ పేరు వచ్చింది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నీలో మంచి స్కిల్ ఉంది. మా డైరెక్టర్ చేయబోయే కొత్త సినిమాలో నీకు మంచి వేషం ఇప్పిస్తాను. థ్యాంక్స్ అక్క. బట్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఒక్కళ్ళని నమ్ముకుని కూర్చుంటే ఈ ఫీల్డ్ లో వర్కౌట్ కాదు. సో అన్ని ఆఫీసులో అడ్రస్లు ఇస్తాను. ఆ ఆఫీసులకు వెళ్ళి నీ ఫోటో కార్డ్స్ ఇచ్చిరా. అప్పుడు నీకు ఫీడింగ్ ప్రాబ్లం ఉండదు. నీ అదృష్టం బాగుంటే నువ్వు మంచి పొజిషన్ కి రావచ్చు. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. అలాగే. బిల్ ఎంతండి? 25 రూపీస్ అమ్మా. అక్క, నీవే ఈ డబ్బుంచు. ఆ రోజు హెల్ప్ చేసావు కదా. థ్యాంక్స్ అక్క. ప్లేస్ ఖాళీ లేదలా. దొరికింది. దొంగ సచ్చినోడు బట్టలు బానే ఉతికాడు, మళ్ళీ ఉతుక్కుంటాడులే. పిప్పులు కూడా పెట్టుకున్నాడు సచ్చినోడు. 1:3 కలిపేశాం. ఆహా, ఇప్పుడు నకిలీ మద్యం తయారైంది. ఇది నింపాలంటే ఖాళీ క్వార్టర్ బాటిల్స్ కావాలి కదా. ఇప్పుడు ఎలా? ఇదేంటి చెత్త బట్టలు అడ్డంగా వేశారు? డౌట్ లేదు, దీని పనే. అంకల్, ఎవరబ్బా? చూద్దాం. ఏంటా అలా అరిచావు? ఏంటివి? బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు. అవే కిందికి ఎలా వచ్చాయి?
నాకేం తెలుసు? అబ్బే మీరు కాదండి, ఈ లెక్క పెడితే పారేసింది వీటిని. ఏ నీ బట్టలతో నాకేం పని? తాడు ఖాళీగా ఉంది అందుకే ఆరేశాను. గాలికి పడుంటాయి, దానికెందుకు ఎదోగోలా? అవును, గాలికి పడి ఉండొచ్చు కదా. గాలికి ఎలా పడతాయండి? క్లిప్లు పెడతాను, ఇదే పడేసి ఉంటుంది. ఏ అది ఇది అంటే మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నావు? అబ్బా ఆపండి మీ గొడవ. అవును నేనే పడేశాను, ఇప్పుడు ఏంటంట? ప్రాబ్లం సాల్వ్. చెప్తానే, నీ పని చెప్తాను. ఈనాడి ఎవరా బాబు నువ్వు? మొత్తం ఓల్డ్ బంక్ సీసాలు అమ్ముతున్నావు నువ్వు? ఎస్, నేను ఓన్లీ ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఎందుకని? నేను చెప్పను. ఎందుకు చెప్పవు? చెప్పనంటే చెప్పను. బాబు దండం పెడతాను చెప్పరా. నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కదా చెప్తాను. ఉం. మా తాత 1000 ఓల్డ్ బంక్ సీసాలు కొని భూమిలో పాతి పెట్టి పోయాడు. ఓహో. నేను ఆ 1000 సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అయ్యాను. అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా నేను ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఓహో, అయితే ఈ ఓల్డ్ బంక్ సీసాలండి నాకు అమ్మి. నేను అమ్మను. నీ గెటప్ చూస్తుంటే కొనేవాళ్ళ లేవు, నువ్వు డబ్బులు తక్కువ ఇస్తావు. కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోకాయ్. అందరు ఇచ్చేదానికంటే 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అయితే మంగా మంగా ఎక్కడికి వెళ్ళిందో? హాయ్, నీ పేరేంటి? రఘు. ఏం చేస్తుంటా? సినిమాలో చేస్తుంటాను. టికెట్లు ఇచ్చే ఉద్యోగమా? నేను అనేది సినిమా హాల్లో కాదండి, సినిమాల్లో. సినిమాల్లోనా? ఏం చేస్తుంటావు? అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఓ, కాబోయే డైరెక్టర్ అన్నమాట. మీలో మీ క్యాచింగ్ సూపర్ అండి, మీరు కూర్చుంటే ఇంకా సూపర్ ఉంటారు రండి. థ్యాంక్ యూ. నువ్వు డైరెక్టర్ అయితే మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకో. నాకు ఎప్పటి నుంచో సినిమాల్లో చేయాలని కోరిక. మేకప్ తో ఉన్న ఫోటోలు పంపిస్తాను. నేచురల్ బ్యూటీకి మేకప్ ఎందుకంటే ప్రపంచంలో 2 రకాల ఆడవాళ్ళు ఉన్నారు. అందులో ఒక రకమేమో అందగత్తెలు, అంటే మీలాగా. రెండో రకం అందగత్తెలను భ్రమపడేవాళ్ళు. అయినా రెండో రకం వాళ్ళు ఎక్కువ ఉన్నారులేండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆంటీ, మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. ఏదో నీ అభిమానం. రఘు, చెప్పండి ఆంటీ. నేను నాన్ వెజ్ బాగా చేస్తాను. నీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు నా రూమ్ కి వచ్చేసాయి. ఈ రోజు వస్తానంటీ. నాకు కస్టమర్స్ వచ్చినట్టున్నారు, నేను వెళ్తున్నా. సరే బాయ్. బాయ్ ఆంటీ, ఈ రోజే డిన్నర్కి వస్తా. బాయ్. కన్నుల బాధలు తెలియవులే, కన్నెల మనసులు అప్పుడప్పుడు అలా కనపడతాయేమో. దొంగ సచ్చినోడు, వీడి కళ్ళల్లో కోమాలు తప్ప ఫుల్ స్టాప్ లే కనపడవు. వీడి నెవతి చేసుకుంటుందో కానీ దానికి సునామీయే. చిచి, వీడి గురించి నాకెందుకు? తొందరగా సేఫ్టీ ఉన్న మంచి రూమ్ చూసుకోవాలి. అయినా వీడి నన్ను లాభం ఏంటి? గదిలో పారేసిన పొట్టోడు ననాలి, గతి లేకుంటున్నందుకు నన్ను అనుకోవాలి. హాయ్ రా బావా. హాయ్ చంటి. ఎవర్రా అమ్మాయి? మంగాని. అది పెద్ద స్టోరీ లేరా. నీకు ఇష్టమని పులిహోర తీసుకొచ్చాను రా. ఏంట్రా రాత్రి నిద్రపోలేదా? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఈ రూమ్ లో ప్రతి రాత్రి ఒక హారర్ సినిమా చూస్తున్నాను లేరా. ఎప్పుడు ఈ స్క్రిప్ట్ వర్కేనా? బయట ప్రపంచం పట్టించుకోవా? బయట ప్రపంచం ఉన్నావు, కొంపతీసి లగాన్ ఫెయిల్ అయిందా? చచ్చా, అదేం కాదురా. ఈ రోజు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, సరదాగా నువ్వు వస్తావేమోనని. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా? తను నేను అడగలేదురా. పైగా తన కూడా నీ డిపార్ట్మెంటే కదా. సారీరా, ఈ రోజు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది. పైగా డైరెక్టర్ గా డిస్కస్ చేస్తా అన్నారు. నువ్వు వెళ్ళి స్కోర్ బోర్డ్ ఇస్తూ ఉండు. సరేరా, టైం అవుతుంది, నేను వస్తా. జాగ్రత్త రాయ్. ఓకే లేరా, నేను చూసుకుంటానుగా. బాయ్ బాయ్. ఆత్రేయ, ఆరుద్ర, చినారే. రఘుకి ఇన్స్పిరేషన్ ఎవరో గాని కవులందరినీ గుర్తు చేస్తూ చాలా బాగా రాశారు. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నా పేరు మంగా అండి. కో డైరెక్టర్ సరిత గారు పంపించారు. ఓ, మంగా అంటే నువ్వేనా? అక్కడ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, వెళ్ళి కలువమ్మా. అలాగే సార్. సార్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఈ సినిమాలో ఏదో వేషం ఉందని సరిత గారు పంపించారు. అబ్బా, రగన్న డైరెక్ట్ గా సీన్ పేపర్ ఇమ్మన్నారు. సరే ఈ డైలాగ్ చెప్పు. నిన్ను చూసిన రోజు నుండి నేను నిన్ను మరవలేకపోతున్నాను. నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయటం లేదు, నన్ను నేను మర్చిపోతున్నాను. నిజంగా చెప్పాలంటే ఎంతసేపు చెప్పు. ఐ లవ్ యూ. దీంట్లో ఉంది. కేటవాక్ వచ్చా? రాదు. ఎందుకమ్మా ఓ ఎర్ర బస్సుకి ఎగేసుకుంటూ వచ్చేస్తారు. రఘు రెడీయా? రెడీ సార్. సరే పదా. గెట్ రెడీ. రఘు, ఆ అమ్మాయి బాగుంది, ముందు వరుసలో పెట్టచ్చు కదా. ఆ అమ్మాయికి డైలాగ్ చెప్పడం రా సార్. ఏమిటోనయ్యా, అందంగా ఉండేవాళ్ళు డైలాగ్ చెప్పలేరు, డైలాగ్ చెప్పేవాళ్ళు అందంగా ఉండరు. సరే టేక్ చేద్దారా? ఏయ్, నాకు డైలాగ్ రాదని నీకెప్పుడైనా చెప్పానా? సైలెన్స్. ఎవరయ్యా జూనియర్ ఆర్టిస్ట్ సప్లైరు? ఎవరు దబ్బా కారు? డైరెక్టర్ అని వచ్చారా?
ఏం మంగా యాక్షన్ బాగా చేసావా?